హలో ఎవరివన్, మనం ఇప్పుడు రీజనింగ్లో డైరెక్షన్స్ టాపిక్ చూసుకుంటే మనకు నార్మల్గా బేసిక్ ఐడియా ఉండే ఉంటుంది డైరెక్షన్స్లో. అదే డైరెక్షన్స్ నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్ అలా ఒకసారి చూసుకుంటే మనం ఇంకొకటి ఈ డైరెక్షన్స్లో మనము ఆర్ఆర్బి కానీ ఎస్ఎస్సి కానీ ఎనీ ఎగ్జామ్స్ మనం 1 to 2 మార్క్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ డైరెక్షన్స్లో ఇప్పుడు బేసిక్ మనకు తెలిసింది బేసిక్. సో ఇది నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్. ఇంకొకటి ఈ 4 డైరెక్షన్స్ మనకు తెలుసు. ఇప్పుడు ఈ డైరెక్షన్స్ ఏమంటాం మనం? ఇది నార్త్ ఈస్ట్ వస్తుంది, ఇదేమవుతుంది సౌత్ ఈస్ట్, ఇది సౌత్ వెస్ట్, ఇది నార్త్ వెస్ట్. సో ఇప్పుడు మనం దీన్ని ఏమంటాం? ఇప్పుడు నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్, దీన్ని మనం ఏమంటాం అంటే ఈ 4 దీన్ని మనం కోఆర్డినల్ యాక్సిస్ అంటాం. దీన్ని కోఆర్డినల్ యాక్సిస్ అంటాం. దీన్ని నార్త్ ఈస్ట్, దీనిలోనే ఏమంటాం అంటే ఇంటర్ కోఆర్డినల్ యాక్సిస్. సో మనం ఇంకొకటి నార్మల్గా బేసిక్ ఐడియా ఇంకో దాని మీద కూడా ఉండాలి. దేని మీద అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది నేను నార్త్ అనుకున్నా, ఇది నార్త్. ఇప్పుడు నేను నార్త్ నుండి రైట్కి మళ్తే నాకు ఏమొస్తుంది? నార్త్ నుండి రైట్కి మళ్తే నాకు ఏమొస్తుంది? ఈస్ట్ వస్తుంది. సో నార్త్ నుండి లెఫ్ట్కి మళ్తే, నార్త్ నుండి లెఫ్ట్ అని తీసుకుంటే నాకు ఏమొస్తుంది? వెస్ట్ వస్తుంది. వెస్ట్ నార్త్ నుండి లెఫ్ట్ అని తీసుకుంటే అదే నేను ఇది ఇప్పుడు సౌత్. ఇది సౌత్ నుండి ఇప్పుడు నాకు ఇక్కడ సౌత్ అంటే నాకు ఇక్కడ ఇది ఏమవుతుంది? లెఫ్ట్ టర్న్ అవుతుంది. సౌత్ నుండి లెఫ్ట్ తీసుకుంటే నాకు ఏమొస్తుంది? ఈస్ట్ వస్తుంది. సో ఇదే సౌత్ నుండి నేను రైట్ తీసుకుంటే ఏమొస్తుంది? వెస్ట్ వస్తుంది. సో ఇప్పుడు ఇదే ఈస్ట్ నుండి రైట్ తీసుకుంటే నాకు ఏమొస్తుంది? సౌత్ వస్తుంది. అదే ఈస్ట్ నుండి లెఫ్ట్ తీసుకుంటే ఏమొస్తుంది? నార్త్ వస్తుంది. సపోజ్ వెస్ట్ నుంచి నేను రైట్ తీసుకుంటే ఏమొస్తుంది? నార్త్ వస్తుంది. అదే వెస్ట్ నుండి లెఫ్ట్ తీసుకుంటే సౌత్ వస్తుంది. అంటే ఈ బేసిక్ ఐడియా మనకు ఉంటే మనకు సింపుల్ ప్రాబ్లం ఈజీగా సాల్వ్ చేయగలుగుతాం. ఇంకొకటి మనకు ఇందులో ఏ డైరెక్షన్స్ ఆపోజిట్ టు ఈచ్ అదర్ ఉన్నాయి. ఒకటి నార్త్ సౌత్, ఇంకొకటి ఈస్ట్ వెస్ట్. ఈ 2 డైరెక్షన్స్ ఆపోజిట్ టు ఈచ్ అదర్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు డైరెక్షన్స్ లో క్వశ్చన్ చూస్తే, ఏ బాయ్ ఈస్ ఫేసింగ్ నార్త్ అండ్ వాక్స్ 10 meters. He took a right turn and walks 20 meters. Again he took right turn and walks 10 meters. How far and in which direction he is from starting point to ending point అన్నాడు క్వశ్చన్. అంటే ఇప్పుడు మనం సింపుల్ గా ఇప్పుడు ఏ బాయ్ ఈస్ ఫేసింగ్ నార్త్ అన్నది. సో మనకు నార్త్ అంటే ఇది స్టార్ట్ పాయింట్ తీసుకుంటే ఏ బాయ్ ఈస్ ఫేసింగ్ నార్త్ డైరెక్షన్ అండ్ వాక్స్ 10 meters. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 10 meters. మన డైరెక్షన్స్ రాసుకోవాలి. 10 meters ఎక్కడ? నార్త్. 10 meters నార్త్ అన్నాడు. సో నెక్స్ట్ ఎక్కడ? హి టుక్ ఏ రైట్ టర్న్ అంటే 10 meters తర్వాత రైట్ టర్న్. నార్త్ నుంచి రైట్ అంటే నాకు ఏమొస్తుంది? నాకు ఈస్ట్ వస్తుంది. ఈస్ట్ అండ్ వాక్స్ 20 meters ఈస్ట్ సైడ్. ఇక్కడ ఈస్ట్ సైడ్ 20 meters. సో నెక్స్ట్ హి టుక్ అగైన్ రైట్ టర్న్. నాకు ఈస్ట్ నుండి ఇప్పుడు నాకు ఈస్ట్ అనుకుంటే ఈస్ట్ నుండి రైట్ టర్న్కి మళ్ళీ నాకు ఏమొస్తుంది? సౌత్ వస్తుంది. సో వాక్స్ 10 meters. సో సౌత్ 10 meters. సో ఈ విధంగా మనం రాసుకుంటే ఇప్పుడు హౌ ఫార్ అండ్ ఇన్ విచ్ డైరెక్షన్ హీస్ ఫ్రమ్ స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ అని అడిగాడు. అంటే ఇప్పుడు క్వశ్చన్ మనకు వచ్చేసి హౌ ఫార్ అంటే ఎంత డిస్టెన్స్ లో ఉన్నాడు. ఇప్పుడు మనం ఇదంతా డిస్టెన్స్ మనం మెజర్ చేసుకోలేం కదా. ఇది మనకి ఇప్పుడు ఈ నార్త్ ఇక్కడ నుండి ఇక్కడ నుండి ఇక్కడ ఇదంతా మనం ఈ డిస్ప్లేస్మెంట్ అవుతుంది కదా. అంటే మనం ఎప్పుడైనా దగ్గర ఏదైతే ఉందో అది మాత్రమే తీసుకోవాలి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీని డిస్టెన్స్ 20 meters అయినప్పుడు దీని డిస్టెన్స్ కూడా మనకి ఎంత 20 meters అవుతుంది. సో హౌ ఫార్ అంటే మనకి ఎంత? 20 meters. హౌ ఫార్ అంటే 20 meters వస్తుంది. అండ్ హీస్ ఇన్ విచ్ డైరెక్షన్ హీస్ ఫ్రమ్ స్టార్టింగ్ పాయింట్ టు ఎండింగ్ పాయింట్. నాకు ఇది కదా స్టార్టింగ్ పాయింట్, ఇది స్టార్టింగ్ పాయింట్, ఇది ఎండింగ్ పాయింట్ ఇదే కదా.
సో ఇప్పుడు నేను దీనికి డైరెక్షన్స్ తీసుకుంటే స్టార్టింగ్ పాయింట్కి ఇది నార్త్, ఇది సౌత్, ఇది ఈస్ట్, ఇది వెస్ట్. సేమ్ దీని కూడా ఇది నార్త్, ఇది సౌత్, ఇది ఈస్ట్, ఇది వెస్ట్. సో ఇప్పుడు ఏమడిగాడు క్వశ్చన్ పర్ఫెక్ట్ గా చూడండి. హీఈస్ ఫ్రమ్ స్టార్టింగ్ పాయింట్ టు ఎండింగ్ పాయింట్ అన్నాడు. స్టార్టింగ్ పాయింట్ అంటే ఇదే, అంటే ఇక్కడ నుండి ఎండ్ పాయింట్ అంటే ఇది వస్తుంది మనకి. ఈ స్టార్టింగ్ పాయింట్ నుండి ఎండ్ పాయింట్ కి, అంటే ఈ స్టార్టింగ్ పాయింట్ దగ్గర డైరెక్షన్ ఏది ఉంది, డైరెక్షన్ ఈస్ట్ సైడ్ ఉంది. సో ఆన్సర్ వచ్చేసి 20 meters ఈస్ట్. ఈ విధంగా చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది డైరెక్షన్ ఈజ్ ఫ్రమ్ స్టార్టింగ్ పాయింట్ టు ఎండింగ్ పాయింట్. సపోజ్ అదే ఎండింగ్ పాయింట్ టు స్టార్టింగ్ పాయింట్. సో ఇప్పుడు అదే క్వశ్చన్ సేమ్, ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ అని ఇచ్చిండు, ఇక్కడ ఎండింగ్ పాయింట్ టు స్టార్టింగ్ పాయింట్. అంటే ఈ విధంగా క్వశ్చన్ అడిగితే మనం ఏ ఆప్షన్ సెలెక్ట్ చేయాలి? ఇప్పుడు మనం చూసుకుంటే ఇది ఎండింగ్ పాయింట్, ఇది స్టార్టింగ్ పాయింట్. సో ఎండింగ్ పాయింట్ నుంచి డైరెక్షన్ స్టార్టింగ్ పాయింట్ కి, అంటే ఎండింగ్ పాయింట్ నుంచి ఇక్కడ ఒక అతను ఉన్నాడు, ఎండింగ్ పాయింట్ నుంచి స్టార్టింగ్ పాయింట్ కి చూస్తున్నాడు, ఇక్కడ చూస్తున్నాడు. అంటే వాడు ఏ డైరెక్షన్ లో చూస్తున్నాడు? వెస్ట్ డైరెక్షన్. సో ఇంకా డిస్టెన్స్ ఇది కూడా సేమే ఉంటుంది. సో 20 meters వెస్ట్. సో క్వశ్చన్ పర్ఫెక్ట్ గా చదవాలి. హౌ ఫార్ ఈజ్ ఫ్రమ్, ఇన్ విచ్ డైరెక్షన్ ఈజ్ ఫ్రమ్ స్టార్టింగ్ పాయింట్ టు ఎండింగ్ పాయింటా, లేదా ఎండింగ్ పాయింట్ టు స్టార్టింగ్ పాయింటా? ఒకవేళ స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ అయితే స్టార్టింగ్ నుంచి ఎండ్ పాయింట్ చూడాలి, అంటే ఏ డైరెక్షన్ లో ఇస్తున్నాడో ఆ డైరెక్షన్ తీసుకోవాలి. సేమ్ అదే విధంగా ఎండింగ్ పాయింట్ టు స్టార్టింగ్ పాయింట్ కూడా. సో ఇంకోటి, మనం ఇప్పుడు ఇదే క్వశ్చన్ మనం షార్ట్ కట్ లో చేయాలంటే సింపుల్ గా ఏ బాయ్స్, అంటే మనకి డైరెక్షన్స్ అంటే లెఫ్ట్ రైట్ అనేది అయితే మనం ఏ డైరెక్షన్ వస్తుందో మనకి దాని మీద చిన్న అవగాహన ఉన్నా మనం ఈజీగా చేయగలుగుతాం. ఇప్పుడు ఈ బాయ్స్ ఫేసింగ్ నార్త్ అన్నాడు. సో నార్త్ అని రాసుకో. అండ్ వాక్స్ 10 meters వాక్ చేసిండు. హీ టుక్ అగైన్ ఏ రైట్ టర్న్. నాకు రైట్ టర్న్ అంటే ఎక్కడైతుంది? ఈస్ట్ అవుతుంది. అండ్ వాక్స్ 20 meters వాక్ చేసి. సో అగైన్ ఈ టుక్ రైట్ టర్న్. ఈస్ట్ నుండి రైట్ టర్న్ కి టర్న్ కావడానికి మనకి ఏ డైరెక్షన్ వస్తుంది? టర్న్ అయితే సౌత్ వస్తుంది. అండ్ వాక్స్ 10 meters. ఇప్పుడు అంటే మనకు ఈ 3 డైరెక్షన్స్ వచ్చినాయి. ఈ డైరెక్షన్స్ లో ఇంత డిస్టెన్స్ ట్రావెల్ చేసిండు. సో ఇప్పుడు హౌ ఫార్ అన్నాడు. అంటే హౌ ఫార్ అంటే మనం ఈ ఉన్న దానిలో మనం ఎలా అనుకుంటాం? ఇప్పుడు ఎప్పుడైనా సరే ఈ షార్ట్ కట్ ప్రాసెస్ ఏంటంటే నార్త్ సౌత్, అంటే ఏవైనా సరే కోఆర్డినల్ యాక్సిస్ నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్ ఉంటే దాన్ని ఏమంటారు? ఇప్పుడు నార్త్ సౌత్ ఉంది, దీన్ని డిఫరెన్స్ చేయాలి. ఇప్పుడు నార్త్ మైనస్ సౌత్. ఒకవేళ సపోజ్ వెస్ట్ కూడా ఉంటే ఈస్ట్ మైనస్ వెస్ట్. ఇష్టం ఏ విధంగా ఇప్పుడు నార్త్ సౌత్, ఇది నార్త్ మైనస్ సౌత్ లేదా సౌత్ మైనస్ నార్త్, అట్లా మీ ఇష్టం ఏ విధంగా. కాకపోతే ఇప్పుడు నార్త్ సౌత్ నాకు 10 meters ఉంది, ఇది 10 meters ఉంది, అంతే కదా. ఇప్పుడు నాకు ఏముంది మధ్యలో? ఈస్ట్ ఉంది. ఈస్ట్ 20 meters ఆన్సర్ ఇది. అంటే అది కూడా ముఖ్యంగా ఈస్ట్ అంటే 20 meters. హౌ ఫార్ అంటే 20 meters. డైరెక్షన్ ఈస్ట్. ఇది దేనికోసం అంటే స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్. స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ ఏది? ఈస్ట్. లేదు అదే ఒకవేళ క్వశ్చన్ ఇట్లా ఎండింగ్ పాయింట్ స్టార్టింగ్ పాయింట్ వచ్చింది అనుకో, మనకి ఇక్కడ ఈస్ట్ వచ్చింది కదా, ఈస్ట్ వచ్చింది. దీని ఆపోజిట్ డైరెక్షన్ ఏంది? వెస్ట్. సో ఎండింగ్ పాయింట్ స్టార్టింగ్ పాయింట్ అడిగితే వెస్ట్, దీనికి ఆపోజిటే వెస్ట్ కాబట్టి అట్లా. అంటే సింపుల్ గా మనకి ఈ డయాగ్రామ్ వేసుకొని ఈ డైరెక్షన్ చూసుకొని ఇవన్నీ అంటే కొంచెం కంపేర్ టు దీంతోనే ఇది కొంచెం లెంతీ ప్రాసెస్ కాబట్టి ఇది మనకు సింపుల్ అయిపోతుంది. ఇప్పుడు మనం సెకండ్ క్వశ్చన్ చూసుకుంటే a boy is facing south and walks 60 meters. He took a left turn and walks 15 meters. Again he took left turn and walks 25 meters. Finally he took a left turn and walks 15 meters. So ఫస్ట్ మనం నార్మల్ బేసిక్ మెథడ్ లో మనం ఏ విధంగా చేసుకుంటాం? a boy is facing south and walks 60 meters. సపోజ్ ఇక్కడ ఉన్నాడు, ఫేసింగ్ సౌత్ అంటే కిందికి సౌత్ అండ్ వాక్స్ 60 meters. ఇది 60 meters. హీ టుక్ ఏ లెఫ్ట్ టర్న్ అండ్ వాక్స్ 15 meters. సౌత్ నుండి లెఫ్ట్ టర్న్ అయితే ఏమొస్తుంది? ఈస్ట్ వస్తుంది. ఈస్ట్ ఎంత? 15 meters. సో ఇది నేను 15 meters అనుకుంటున్నాను. ఈస్ట్ 15 meters.
నెక్స్ట్ ఏమన్నాడు, అగైన్ హీ టుక్ లెఫ్ట్ టర్న్ అండ్ వాక్స్ 25 మీటర్స్. నాకు సౌత్ ఇదేది ఈస్ట్ నుండి నేను లెఫ్ట్ టర్న్ అయితే నాకు ఏమొస్తుంది, నార్త్ వస్తుంది. సో ఇక్కడ నుండి నార్త్ ఎంత 25 మీటర్స్ ఉంటుంది. సో నార్త్ 25 మీటర్స్ అండ్ ఫైనల్లీ హీ టుక్ ఏ లెఫ్ట్ టర్న్ అండ్ వాక్స్ 15 మీటర్స్. నార్త్ నుండి లెఫ్ట్ అంటే నాకు ఏమొస్తుంది, వెస్ట్ వస్తుంది. సో ఇక్కడ ఇది 15 మీటర్స్ వెస్ట్ డైరెక్షన్, నార్త్ నుండి లెఫ్ట్కి వెళ్తే వెస్ట్ వస్తుంది. సో ఈ విధంగా ఇప్పుడు సపోజ్ ఈ మెథడ్ లో మనం చేస్తే హౌ ఫార్ అన్నాడు అంటే నాకు ఇది మొత్తం డిస్టెన్స్ 60 మీటర్స్. దీని డిస్టెన్స్ ఇది డిస్టెన్స్ 25 మీటర్స్ అయితే ఇది కూడా నాకు 25 మీటర్స్ అవుతుంది, 25. సో నేను ఇది నాకు స్టార్టింగ్ పాయింట్, ఇది నాకు ఎండింగ్ పాయింట్. సో స్టార్టింగ్ పాయింట్ నుండి ఎండింగ్ పాయింట్ కి ఎంత డిస్టెన్స్ ఉంది అంటే ఈ 60 - 25 చేస్తే నాకు హౌ ఫార్ ఆ డిస్టెన్స్ వస్తుంది కదా. 60 - 25 ఎంత, 35. సో హౌ ఫార్ అంటే 35 మీటర్స్. ఇంకొకటి డైరెక్షన్, ఇన్ విచ్ డైరెక్షన్ హీస్ ఫ్రమ్ స్టార్టింగ్ పాయింట్ టు ఎండింగ్ పాయింట్. స్టార్టింగ్ పాయింట్ టు ఎండింగ్ పాయింట్ అన్నాడు. ఇది స్టార్టింగ్ పాయింట్ అనుకుంటే ఇది ఎండింగ్ పాయింట్. సో ఇది నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్. ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ నుండి ఎండింగ్ పాయింట్ ఏ డైరెక్షన్ ఉంది, ఇది ఏ డైరెక్షన్ ఉంది, సౌత్. అంటే ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ లో నుంచి సౌత్ ఉంది. సో నాకు ఇది ఏమొస్తుంది, స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ అంటే సౌత్. ఇప్పుడు డైరెక్షన్ ఫ్రమ్ ఎండింగ్ పాయింట్ టు స్టార్టింగ్ పాయింట్. ఇప్పుడు ఈ డైరెక్షన్ నుంచి ఇది నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్. ఈ ఎండింగ్ పాయింట్ కి తీసుకుంటే ఇది నార్త్ మనకు, అంటే నార్త్ సైడ్ ఉంది. నార్త్ సైడ్ ఎండింగ్ పాయింట్ టు స్టార్టింగ్ పాయింట్ అయితే. ఇంకొకటి క్వశ్చన్, ఫైనల్లీ ద బాయ్ ఈస్ మూవింగ్ ఇన్ విచ్ డైరెక్షన్ అంటే అట్ ది ఎండ్ ఆఫ్ ది లాస్ట్ టర్న్, ఆ లాస్ట్ టర్నింగ్ లా టర్న్ అయినాక మనకు ఏ డైరెక్షన్ లో ఉన్నాడు. ఇది మనకు లాస్ట్ టర్న్, ఇది ఇక్కడ టర్న్ అయ్యింది. ఇక్కడ టర్న్ అయినాక మనకు ఏ డైరెక్షన్ లో టర్న్ అయ్యిండు, వెస్ట్ డైరెక్షన్. సో ఇది ఏమొస్తుంది, వెస్ట్. సో మనకి ఇచ్చిన క్వశ్చన్ లో ఫైనల్లీ ద బాయ్ ఈస్ మూవింగ్ ఇన్ విచ్ డైరెక్షన్ అంటే అతను లాస్ట్ లో టర్న్ అయ్యి ఏ డైరెక్షన్ లో ఉన్నాడు అని తీసుకోవాలి. అదే ఒకవేళ ద డైరెక్షన్ ఈస్ ఫ్రమ్ స్టార్టింగ్ పాయింట్ టు ఎండింగ్ పాయింట్ అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ తీసుకోవాలి. ఒకవేళ ఎండింగ్ పాయింట్ నుంచి అంటే ఎండ్ పాయింట్ నుంచి స్టార్ట్ పాయింట్ అట్లా. అంటే మనకు ఇప్పుడు మీకు ఒక బేసిక్ ఐడియా వచ్చి ఉంటుంది క్వశ్చన్ అంటే ఏ విధంగా అడిగితే మనం ఏ విధంగా దీన్ని ఆన్సర్ ఫైనలైజ్ చేయాలని మీకు ఒక బేసిక్ ఐడియా అయితే వచ్చి ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇదే నార్మల్ మెథడ్. ఇప్పుడు మనం షార్ట్ కట్ మెథడ్ చూసుకుంటే ఏ బాయ్ ఇస్ ఫేసింగ్ సౌత్ అండ్ వాక్స్ 60 మీటర్స్ అండ్ హీ టుక్ ఏ లెఫ్ట్ టర్న్. సౌత్ నుంచి లెఫ్ట్ టర్న్ తీసుకుంటే నాకు ఏమొస్తుంది, ఈస్ట్ వస్తుంది అండ్ వాక్స్ 15 మీటర్స్. నెక్స్ట్ అగైన్ హీ టుక్ లెఫ్ట్ టర్న్ అండ్ వాక్స్ 25 మీటర్స్. ఈస్ట్ నుండి లెఫ్ట్ టర్న్ తీసుకుంటే నాకు ఏమొస్తుంది, నార్త్ వస్తుంది 25. ఫైనల్లీ హీ టుక్ ఏ లెఫ్ట్ టర్న్. నార్త్ నుండి లెఫ్ట్ కి మళ్ళీ నాకు ఏమొస్తుంది, వెస్ట్ వస్తుంది. ఎంత, 15 మీటర్స్. సో ఇప్పుడు నేను ఇంతకుముందు ఫస్ట్ ప్రాబ్లం ఏమని చెప్పిన, ఆపోజిట్ డైరెక్షన్స్ నార్త్ సౌత్. ఇప్పుడు ఈ నార్త్ సౌత్ ఉంటే మైనస్ చేయాలి, లేదా ఒకవేళ ఈస్ట్ వెస్ట్ ఉంటే మైనస్ చేయాలి. ఏదైతే బిగ్గర్ నెంబర్ ఉంటుందో అది స్మాలర్ నెంబర్ తో మనం డిఫరెన్స్ తీసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నార్త్ సౌత్. ఇప్పుడు సౌత్ బిగ్గర్ నెంబర్ కాబట్టి సౌత్ మైనస్ నార్త్ చేయాలి. ఇప్పుడు ఇది ఈస్ట్ వెస్ట్ డిఫరెన్స్ చేయాలి. ఇప్పుడు ఈస్ట్ వెస్ట్ ఏముంది, 15 ఉంది, ఇది క్యాన్సల్ అవుతుంది. సో ఇప్పుడు మనకు నార్త్ మైనస్ సౌత్ వేస్తే సౌత్ మైనస్ నార్త్ వేసి ఏమొస్తుంది, 60 - 25 35 వస్తుంది. సో హౌ ఫార్ అంటే 35 మీటర్స్. ఇప్పుడు మనకు ఏదైతే బిగ్గర్ నెంబర్ అంటే ఈ నార్త్ సౌత్ లో ఏదైతే బిగ్గర్ నెంబర్, ఇప్పుడు నార్త్ 25 ఉంది, అది స్మాలర్ నెంబర్. ఇప్పుడు సౌత్ 60 ఉంది, ఇది బిగ్గర్ నెంబర్ కాబట్టి డైరెక్షన్ ఇదే వస్తుంది. అంటే స్టార్టింగ్ పాయింట్ టు ఎండింగ్ పాయింట్ అడుగుదేది సౌత్. సో అంటే బిగ్గర్ నెంబర్ దీనికి ఉంది కాబట్టి ఇట్లా తీసుకోవాలి. అదే ఒకవేళ ఎండింగ్ పాయింట్ టు స్టార్టింగ్ పాయింట్ అంటే ఇది మనకు స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ సౌత్ వచ్చింది, దీని ఆపోజిట్ డైరెక్షన్ ఇది నార్త్.
ఈ విధంగా తీసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫైనల్లీ ద బాయ్ ఇస్ మూవింగ్ ఇన్ విచ్ డైరెక్షన్ అంటే మనం క్వశ్చన్ ఈ ఆర్డర్ లో చదివినట్లయితే ఫైనల్ గా ఉన్న డైరెక్షన్ ఏంది వెస్ట్ డైరెక్షన్ వెస్ట్. సో ఈ విధంగా మనం ప్రాబ్లమ్ ని ఈజీగా సార్ట్అవుట్ చేసుకోవాలి. అంటే మనం ఈ మెథడ్ యూజ్ చేస్తే అంటే ఇది డయాగ్రామ్ వేసుకొని ఇదంతా అంటే పర్ఫెక్ట్ మెజర్మెంట్ తీసుకోవాలి. దీనికి సింపుల్ గా మనం ఈ షార్ట్ కట్ వేలో సింపుల్ గా మనం ఐడెంటిఫై చేయొచ్చు. సో ఇప్పుడు మనం థర్డ్ క్వశ్చన్ ఒకసారి చూస్తే ఏ బాయ్ ఈస్ ఫేసింగ్ వెస్ట్ అండ్ వాక్స్ 50 meters. He took a left turn and walks 35 meters. Again he took left turn and walks 100 meters. Finally he took a left turn and walks 35 meters. సో ఒకసారి ఈ క్వశ్చన్ మనం చూస్తే ఏ బాయ్ ఈస్ ఫేసింగ్ ఒకసారి ఇక్కడ తీసుకుంటే ఏ బాయ్ ఈస్ ఫేసింగ్ వెస్ట్ సైడ్ 50 meters. సో వెస్ట్ సైడ్ 50 meters. He took a left turn అంటే వెస్ట్ నుండి లెఫ్ట్ కి మళ్ళీ నాకు ఏమొస్తుంది వెస్ట్ నుండి లెఫ్ట్ సౌత్ వస్తుంది. సో సౌత్ అండ్ వాక్స్ 35 meters. సో నెక్స్ట్ ఏమన్నాడు అగైన్ హీ టుక్ ఏ లెఫ్ట్ టర్న్ అండ్ వాక్స్ 100 meters. సో ఇది 50 అనుకుంటే ఇంకో 50. సో సౌత్ నుండి ఎక్కడ సౌత్ నుండి లెఫ్ట్ కి మళ్ళీ ఏమొస్తుంది ఈస్ట్ వస్తుంది. ఈస్ట్ 100 meters. ఫైనల్లీ హీ టుక్ ఏ లెఫ్ట్ టర్న్ అండ్ వాక్స్ 35 meters. ఈస్ట్ నుండి లెఫ్ట్ కు ఏమైతుంది నార్త్ అవుతుంది. నార్త్ 35 meters. అంటే ఇది 35 meters అయినప్పుడు ఇది కూడా 35 meters ఏదంటే దీని హైట్ ఉంటుంది. సో ఇప్పుడు నార్మల్ ఇది మనకి ఎండ్ పాయింట్, ఇది స్టార్టింగ్ పాయింట్, ఇది ఎండ్ పాయింట్, ఇది స్టార్టింగ్ పాయింట్, ఇది ఎండ్ పాయింట్. సో ఒకసారి మనం ఇక్కడ చూస్తే ఇది నార్త్, ఇది సౌత్, ఇది ఈస్ట్, ఇది వెస్ట్, ఇది నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్. సో ఇప్పుడు ఏమన్నాడు హౌ ఫార్ అంటే మనకు ఈ అంటే స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్ వరకు లేదా ఎండింగ్ పాయింట్ నుంచి స్టార్టింగ్ పాయింట్ వరకు అంటే ఆ డిస్టెన్స్ ఎంత డిస్టెన్స్ మాత్రమే. అంటే ఈ డిస్టెన్స్ ఇది 100 అయినప్పుడు ఇది 50, ఇది హాఫ్. సో ఇది ఎంత ఉండాలి 50. సో హౌ ఫార్ అంటే ఎంత 50. ఇప్పుడు డైరెక్షన్ ఫ్రమ్ స్టార్టింగ్ పాయింట్ టు ఎండింగ్ పాయింట్. స్టార్టింగ్ పాయింట్ ఇదే కదా ఎండింగ్ పాయింట్. అంటే ఈ స్టార్టింగ్ పాయింట్ నుండి డైరెక్షన్ ఎక్కడ ఉంది ఈ స్టార్టింగ్ పాయింట్ నుంచి తీసుకుంటే ఎండింగ్ పాయింట్ కి డైరెక్షన్ ఎక్కడ ఉంది ఇది ఈస్ట్ సైడ్ ఉంది. ఈస్ట్ డైరెక్షన్ ఫ్రమ్ ఎండింగ్ పాయింట్ టు స్టార్టింగ్ పాయింట్. ఒకవేళ అదే ఎండింగ్ పాయింట్ నుంచి స్టార్టింగ్ పాయింట్ కి చూస్తే డైరెక్షన్ ఎక్కడ ఉంది ఇది వెస్ట్ ఉంది. ఇక్కడ వెస్ట్. సో వెస్ట్. ఫైనల్లీ ద బాయ్ ఈస్ మూవింగ్ ఇన్ విచ్ డైరెక్షన్ అంటే ఫైనల్ టర్నింగ్ లా బాయ్ ఏ డైరెక్షన్ లో ఉన్నాడు అంటే ఇది ఫైనల్ టర్నింగ్ మనకు టర్నింగ్ ఇది ఫైనల్ టర్నింగ్. ఇక్కడ చూసుకుంటే మనకి ఏ టర్నింగ్ నార్త్. సో అదే ఒకవేళ మనం షార్ట్ కట్ మెథడ్ యూజ్ చేస్తే ఏ బాయ్ ఈస్ ఫేసింగ్ వెస్ట్ అండ్ వాక్స్ 50 meters. అండ్ హీ టుక్ లెఫ్ట్ టర్న్ అండ్ వాక్స్ 35 meters. లెఫ్ట్ టర్న్ అంటే నాకు ఏమొస్తుంది సౌత్ వస్తుంది. సౌత్ 35 meters. అగైన్ హీ టుక్ లెఫ్ట్ టర్న్ అండ్ వాక్స్ 100 meters. సౌత్ నుండి లెఫ్ట్ కి మళ్ళీ నాకు ఏమొస్తుంది ఈస్ట్ వస్తుంది. ఈస్ట్ ఎంత 100 meters. ఫైనల్లీ హీ టుక్ ఏ లెఫ్ట్ టర్న్ అండ్ వాక్స్ 35 meters. ఈస్ట్ నుండి లెఫ్ట్ కి మళ్ళీ ఏమొస్తుంది నార్త్ వస్తుంది 35 meters. సో ఇక్కడ ఆపోజిట్ డైరెక్షన్స్ ఏమైనా ఉంటే అది సపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు నార్త్ సౌత్ ఉంది. నార్త్ సౌత్ 35 ఇది మైనస్ అయిపోతుంది. ఇప్పుడు వెస్ట్ ఈస్ట్. ఇప్పుడు ఇది బిగ్గర్ నెంబర్ కాబట్టి ఈస్ట్ మైనస్ వెస్ట్ ఇది చేసి ఏమొస్తుంది 50 వస్తుంది. 100 మైనస్ 50. సో హౌ ఫార్ అంటే ఎంత 50. అదే ఒకవేళ డైరెక్షన్ ఫ్రమ్ స్టార్టింగ్ పాయింట్ టు ఎండింగ్ పాయింట్ అంటే మనం ఈ విధంగా తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు దీనికి బిగ్గర్ నెంబర్ డైరెక్షన్ ఏముంది ఈస్ట్ ఉంది. బిగ్గర్ నెంబర్ 100 బిగ్గర్ నెంబర్ కదా ఈస్ట్ ఉంది. సో డైరెక్షన్ ఫ్రమ్ స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ అంటే ఈస్ట్ వస్తుంది. అదే డైరెక్షన్ ఫ్రమ్ ఎండింగ్ పాయింట్ టు స్టార్టింగ్ పాయింట్ అంటే ఇది ఈస్ట్. దీని ఆపోజిట్ ఏంది వెస్ట్. ఈ విధంగా తీసుకోవాలి. ఇప్పుడు ఫైనల్లీ ద బాయ్ మూవింగ్ ఇన్ విచ్ డైరెక్షన్ ఫైనల్ ఏముంది నార్త్. సో ఈ విధంగా మనం ఇప్పుడు ఇవన్నీ మనం డైరెక్షన్స్ తీసుకొని ఇట్లా డైరెక్షన్స్ అవన్నీ అంటే కొంచెం కన్ఫ్యూజ్ అయినా కూడా మనకు కొంచెం ప్రాబ్లమే. సో ఇట్లా సింపుల్ గా షార్ట్ కట్ లో వేసుకుంటే సింపుల్ గా అవుతుంది.